సో గుడికి వెళ్ళాలి. మా అమ్మవారి గుడి, మా ఇంటి ఇలవేల్పు గౌరీ పరమేశ్వర మహోత్సవాలు సంబరాలు ఈరోజు. సో ఆ సంబరాలకు ముందే మేము గుడికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. చూడండి, అమ్మవారికి ఇవ్వాలంటే చాలా పెట్టచ్చు. సో నాకు బిజీగా ఉండడం వల్ల నేను తయారు చేయలేకపోయాను. శనగలు వేపి అమ్మవారికి, అలానే చీర, జాకెట్, పసుపు, కుంకుమ, అరటిపళ్ళు ఇవి తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. సో గుడికి స్టార్ట్ అయిపోతున్నాను. నేను ఖాళీగా ఉండను, ఖాళీగా ఉన్నప్పుడు గుడికి వెళ్ళాలి. సో చాలా ఇయర్స్కి మళ్ళీ గుడికి వెళ్తున్నాను. అంటే 1 ఇయర్కి వెళ్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ అవ్వలేదు అసలు. ఆ గౌరీ పరమేశ్వరులు అందరినీ ఆశీర్వదించాలి. ముందుగా ఈరోజు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసి అమ్మవారికి ఉపహారం పెట్టిన తర్వాత సాయంత్రం అనేది ఒక వ్లాగ్ కూడా పెడతాను, చూద్దాం. సో అమ్మవారి గుడికి ప్రతి సంవత్సరం కూడా చాలా బేగా వెళ్ళేదాన్ని. కానీ ఈసారి పార్లర్ అని, ఈవెంట్స్ అని కొంచెం బిజీ అయిపోయి, సో ఇప్పుడు ఈరోజు లాస్ట్ డే నైట్కి సంబరాల్లో కూడా మనకు ఒక ఈవెంట్ వచ్చింది. ఆ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ బ్లెస్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇంత బాగా రీచ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ నా వీడియోస్కి లైక్ చేస్తున్నారు. అంటే తక్కువ వచ్చినా ఆ తక్కువ నుంచి ఎక్కువ మనం వెళ్తాం కాబట్టి సో మీ అందరూ ఇలానే సపోర్ట్ చేయండి. సో ప్యూర్గా నేను ఉంటున్నాను అనమాట. అంటే బ్లేమ్స్ అవేం పెట్టట్లేదు. నేను చేసే వర్క్ని నేను మీకు ఛానల్లో పెట్టి చూపిస్తున్నాను. చాలా మందికి నేను సబ్స్క్రైబర్ అయ్యాను. సో నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత గుడిలో దర్శనం అమ్మవారిని మీ అందరికీ చూపిస్తాను. లవ్ యూ. ఇది మా దుబ్బాడ బ్రిడ్జ్ అండి. సో మేము బ్రిడ్జ్ దాటే ఈవెంట్స్ కానీ పార్లర్కి కానీ నేను చాలా కష్టపడుతున్నాను తెలుసు అసలు. ఇప్పుడు గుడికి కూడా మా ఊరు మల్కాపురం, నేను పుట్టి పెరిగి అక్కడి నుంచే నేను సక్సెస్ అనేది స్టార్ట్ చేసిన అమ్మవారి గుడికి వెళ్తున్నాను కాబట్టి గౌరీ పరమేశ్వర మహోత్సవాలు మల్కాపురంలో చాలా హైలైట్ అయిన సంబరాలు అంటే అవే అనుకుంటాను చిన్నప్పటి నుంచి. సో మీ అందరూ కూడా ఎప్పుడైనా వీలుంటే ఎక్కడి నుంచి అయినా సరే డిసెంబర్ నెలలో వచ్చేయండి. సో మీరు కూడా ఒక పండగని చక్కగా వీక్షిస్తారు. ఇదిగోండి పండగ అనేసి చక్కగా ప్రతి దగ్గర కూడా స్టేజ్లు అనేది స్టార్ట్ చేస్తారు. మా మల్కాపురం వచ్చేసాం. ఈ ఇయర్తో 50వ వార్షికోత్సవం కాబట్టి 49 సంవత్సరాలు పూర్తి చేసుకొని 50వ వసంతం కాబట్టి చాలా గ్రాండ్గా అంతా ఏర్పాట్లు చేశారు. ఇది ఎంట్రీ, ఏడుగులు సెంటర్ ఎంట్రీ. మన లోపలికి వెళ్తున్నా చూస్తారు, అందరూ లేడీస్ అందరూ గుడిలో వెళ్ళాలంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇయర్లీ ఒక్కసారి మాత్రమే ఆ తలుపులు తెరుస్తారు. అమ్మవారికి బాగా నెల మొత్తం కార్తీక మాసం మొత్తం పూజిస్తారు కాబట్టి సో చిన్నప్పుడు పుట్టి పెరిగి అక్కడ పాటలు పాడుకొని అక్కడ ఆటలు ఆడుకొని అమ్మవారికి పూజారమ్మ కింద కూడా నేను చేశాను. చాలా 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 పాటలు చాలా పాడేదాన్ని. సో అమ్మవారి ఆశీస్సులే ఈరోజు నన్ను ఇంత ఎత్తుకి ముందుకి త్రోసింది అమ్మవారే. నిజంగానండి గౌరీ పరమేశ్వర మహోత్సవాలు చాలా బాగా జరుగుతాయి మా మల్కాపురం ప్రకాష్ నగర్ గవర్ వీధిలోని. సో నేను రావడం అందరూ పలకరిస్తున్నారు నన్ను, ఎలా ఉన్నావు శ్వేత, ఏంటి చాలా రోజులకని. సో అందరూ పెద్దలందరూ అక్కడే ఉన్నారు. అందరికీ హాయ్ చెప్పి లోపలికి వెళ్తున్నాను. సో లోపలికి వెళ్ళిన అందరూ హాయ్ చెప్పారు. బాగున్నావా శ్వేత కుట్టి అని అడిగారు. అందరికి నేను కూడా హాయ్ చెప్పాను. సో కూర్చున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం అందిస్తున్నారు అమ్మవారికి, ఉపహారం పెడుతూనే ఉన్నారు. సో నేను కూడా ఉపహారం పెట్టడానికి రెడీగా ఉన్నాను. అప్పుడే ఎవరో ఎమ్మెల్యే గారు తాలూకు వాళ్ళు ఎవరో వచ్చారు. సో వాళ్ళ దర్శనం తర్వాత మనం చేసుకోవచ్చు అని పక్కన నించున్నాను. సో మొత్తానికైతే ఆ సారు మేడము పూజించుకుంటున్నారు. చూసారా, వెండి విగ్రహం వెండితో తయారు చేశారు. ఈ సంవత్సరం అయితే అమ్మవారిని నూకాలమ్మ తల్లి రూపంలో చూపిస్తున్నారు. అందరూ కూడా దర్శించుకోండి. మా యూట్యూబర్స్ అందరూ ఫ్యామిలీస్. అమ్మ అందరం బాగుండాలి, ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఇంట్లో అలానే బయట నా ఫ్రెండ్స్, కొలీగ్స్, నా యూట్యూబర్స్ అందరూ చల్లగా ఉండాలని నేను అమ్మవారి దండం పెట్టుకుంటున్నాను. చీర, జాకెట్టు, అరటిపళ్ళు, గెల, కొబ్బరికాయలు అండ్ అలానే ప్రసాదం, నేను వండిన ప్రసాదాన్ని అమ్మవారికి అర్పించుకున్నాను. సో చెప్తున్నాను, ఇలా పెట్టాను, మీరు కూడా అక్కడ పెట్టుకోండి. పక్కన శనగలు వేశాను కదా, ఆ పక్కన మీరు కూడా పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతున్నాను. సైడ్ లాగొచ్చు కదా, అక్కడ నేనంతా వీడియో తీసుకుంటున్నాను అని కూడా చెప్తుంటే వాళ్ళు ఏదో క్రేజీగా చూస్తున్నారు. అది మా చెట్టుకి పూసిన మందార పువ్వు అమ్మవారికి అర్పించాను. నిజంగా నేను ఈ వ్లాగ్ ఎందుకు పెడుతున్నాను అంటే నాకు చాలా ఇష్టం మాట. ఈశ్వరుడు, పార్వతి మై ఫేవరెట్. సో పసుపు కుంకుమలు ఇచ్చి
ఇంట్లో అందరూ అష్టైశ్వర్యాలతో ఎవరైనా సరే నా శత్రువులు మిత్రులు అందరూ బాగుండాలి. సో నాకు శత్రువులు ఎవరు లేరండి. సో వాళ్ళు అనుకున్నా అయిపోదు. సో నేనైతే అందరినీ గౌరీ పరమేశ్వర మహోత్సవంలో ఆడవాళ్ళందరినీ కలిసాను. సో ఇంకా ఎప్పుడు ఈవినింగ్ యాంకరింగ్ వస్తున్నావు కదా అని అడుగుతున్నారు అందరూ. డెఫినెట్గా వస్తానని చెప్పాను. సో అమ్మ అందరూ బాగుండాలి. సో అందరికీ మంచిగా జరిపించు. నిజంగా ఒక విషయం అండి, ఏమో ఎక్కడికోసం నాకు తెలియదు కానీ మా మలకాపురంలో ఇయర్లీ వన్స్ పెట్టే గౌరీ పరమేశ్వర ఆలయంకు రండి. సో అందరూ కూడా చక్కగా అమ్మవారిని దర్శించుకోండి. అనుకునే కోరికలన్నీ తీరుతాయి. చాలామంది ఈసారి కానుకలు ఎక్కువ వచ్చాయంట. అంటే ఉద్యోగాలు రావడం, పెళ్ళిళ్ళు అవ్వడం, అమ్మవారి దగ్గరికి వచ్చి కోరుకునే కోరికలన్నీ తీరుస్తుంది. సో నా షాప్స్ కూడా బాగుండాలని దండం పెట్టుకున్నాను. కోరుకునే మొక్కు చెప్పకూడదు, కానీ మీరు నా ఫ్యామిలీస్ కాబట్టి చెప్తున్నాను. సో మీరు కూడా వచ్చి ఆ అమ్మవారిని పూజించుకోండి. సైడ్ లేకండి. అక్కడ నేను దండం పెట్టుకున్నాను, వీడియో తీసుకున్నాను చెప్తున్నాను. చిన్న చిరాకు పడ్డాను. ఎనీవే మొత్తానికైతే అరటిపళ్ళు పెట్టేసాను నాకు ఎల్లో నుంచి తీసి. అండ్ అలానే తర్వాత కొబ్బరికాయ కొట్టేసి పళ్ళు కాయలు హారతి అన్నీ ఇచ్చేసుకొని సో ఇంకా కుంకుమ అది పెట్టేసుకొని వచ్చేసాను. చాలా చక్కగా మనసు ప్రశాంతంగా ఉంటుందండి. గుడికి ఎందుకు వెళ్తాం తెలుసా? మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి. అటువైపు తిరిగమ్మ పూజారమ్మ, ఆవిడ ప్రతి సంవత్సరం కూడా పూజారమ్మ కింద చేస్తూ ఉంటారు. సో మా పూజారమ్మ హాయ్, ఆవిడ మా చెల్లి అంటే సిస్టర్ మాట. అమ్మాయి నాకు చిన్న అమ్మాయి బాగా వచ్చేసింది, కానీ ఎప్పుడు తన కూడా ఎప్పుడు అక్కడే ఉంటారని చెప్తున్నాను. దండం పెట్టుకొని మీరు కూడా అమ్మవారికి. సో కొబ్బరికాయ కొట్టేస్తాను ఇప్పుడు నేను. చూద్దాం కొబ్బరికాయ ఎలా విడుతుందో. అమ్మో అది చాలా గట్టిగా ఉంది, కాయ కూడా కొట్టలేకపోయాను, బలం లేదు అస్సలు, బాగా తినాలి. సో కొబ్బరికాయ కొడుతున్నాను, కొట్టేశాను. ఆ మజ్జిగ విడిందండి, మంచి జరుగుతుంది అంతా కూడా. ఇదిగోండి చూడండి, మజ్జిగ విరిగింది చూసారా. ఇంకా అమ్మవారికి పెట్టేసి తర్వాత బయటకు వచ్చేస్తాను. ఎందుకంటే అక్కడ అందరూ లైన్ బై లైన్ అందరూ కూడా పూజలు చేసుకోవాలి. ఆ రోజు మాత్రమే లాస్ట్ డే కాబట్టి సో అందరూ వస్తున్నారు. ఎందుకంటే రోజు వెళ్ళిన వాళ్ళకి గుడి కోసం బాగా ఎగ్జైటింగ్ ఉండదు, కానీ సంవత్సరానికి ఒకసారి 3 సార్లు వెళ్ళిన వాళ్ళకి ఇదే ఎగ్జైట్మెంట్తో నేను బ్లాగ్ పెడుతున్నానండి. స్వామి అందరినీ చల్లగా చూడు స్వామి, అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను కూడా బాగుండాలి అని దండం పెట్టుకుంటున్నాను. నిజంగా రియల్ అండి ఇది, అంతే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా చాలా ఎక్కువ దండం పెట్టేశాను. ఎందుకంటే ఇప్పట్లో మనకి ఆస్తి అంతస్తు వద్దు, మంచి ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం ఇస్తే చాలు తండ్రి అని నేను మొక్కుకున్నాను. అదే చెప్తున్నాను మీకు కూడా. సో మీ అందరూ బాగుండాలి, ఎప్పుడు మంచి పొజిషన్లో ఉండాలి మీ అందరూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓకే, ఇంకా బయటకు వచ్చేద్దాం. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటే మమ్మల్ని తోసేస్తారేమో అని ఫీలింగ్ వచ్చింది. అంతసేపు ఉండి దండం పెట్టుకున్నాను దేవుడికి. హెల్త్ ఇష్యూస్ ఏం రాకూడదు ఎవరికి కూడా. సో అందరూ బాగుంటే మేము బాగుంటాము. అక్కడ ప్రసాదం తెచ్చాను కదా, ఆ తప్పేలా మాకు ఇచ్చేయండి, మళ్ళీ వదిలేస్తే మర్చిపోతాను. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే కాబట్టి ఇచ్చేస్తామన్నారు, కానీ తర్వాత రిక్వెస్ట్ చేస్తే ప్రసాదం అంతా ఒక దాంట్లో వేసి ఇచ్చేశారు. అందుకనిసే అదిగోండి ప్రసాదం అయితే నేను బయటికి పంచుదామని తీసుకొచ్చాను, బయటని పంచేద్దామని. ఓకే, బయటికి తీసుకొచ్చాను కాబట్టి ఆ ఆంటీకి ఇస్తాను. మా అనుకి టప్పని కొట్టాను, హైట్ ఉన్నావేంట్రా బాబు అని. ఓకే, సో లేడీస్ అందరూ కూడా మళ్ళీ వెళ్ళాను, ఎందుకో తెలీదు, దండం పెట్టేస్తుందని. ఇంకా మనకి అక్కడ ఖాళీగా ఉండదులే, చాలామంది లైన్లో క్యూలో ఉన్నారు, బయటకు వచ్చేసాను. ఓకే, నేను తలుచుకునే అమౌంట్ని దేవుడు ఉండిలో వేసేసాను. సో అందరూ పలకరిస్తున్నారండి, ఎంత ప్రేమ అభిమానాలు. మాన్సా హాయ్, అది నా చెల్లి, చిన్నప్పటి నుంచి ఆడుకునేవాళ్ళు, చాలా చిన్నపిల్ల, ఇప్పుడు మంచిగా బేబీ కూడా పుట్టేస్తుంది అనుకుంటాను, బుజ్జిగా అయిపోయింది. సో ప్రతి ఒక్కరిని పలకరించి, పెదనాన్న గారు హాయ్ పెదనాన్న గారు ఎలా ఉన్నారు బాగున్నారా అని చేతులు పట్టుకొని ఊపేస్తున్నారు, యాంకర్ వచ్చింది రోజు అనుకొని. సో అలానే అత్తలు అక్కలు పిన్నులు ప్రతి ఒక్కరిని పలకరిస్తే నాకు అలవాటు అండి. ఎవరు పిలిచినా పిలకపోయినా నేను మాట్లాడేస్తూ ఉంటాను. మా అమ్మ నాకు ఇచ్చిన మంచి మనసు అది. సో గాడ్ గిఫ్ట్ నాకు. సో సరే వెళ్ళొస్తానని చెప్పి అందరికీ చెల్లి బాయ్రా అని అందరికీ చెప్పి మొత్తానికైతే బయటకు వచ్చేస్తాను. ఓకే, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. మరి ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ కొంచెం ఫుడ్ తినేసి రెడీ అయ్యి ఈవెంట్కి రావాలి కదా. సో ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. అలానే నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.